నైట్ టైమ్ ఒక రిమోట్ విలేజ్ లోకి వెళ్ళాలంటే సాహసం అని చెప్పాలా. ఒకవేళ ఏ టైంలో సింగిల్ పర్సన్స్ వచ్చినారంటే కింద తడిచిపోద్ది అనుకుంటా. అంటే ఒకవేళ సోలో వచ్చే నేచర్ హంట్ ఎపిసోడ్ 5 గురించి వెళ్తున్నాం అనమాట. మనకు పాడేరు దగ్గరలో దాళ్ళపల్లి విలేజ్ అనేసి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఒక పర్టికులర్ వ్యూ పాయింట్ అంటూ ఏం లేదు దీనికి. ఒకవేళ మీరు ఎక్కడ నిలబడి చూస్తే అదే వ్యూ పాయింట్ అనుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు ఏంటంటే మనం నేచర్ హంట్ ఎపిసోడ్ 5 గురించి వెళ్తున్నాం అనమాట. మనకు పాడేరు దగ్గరలో దాళ్ళపల్లి విలేజ్ అనేసి ఉంటుంది. సో అక్కడ దాళ్ళపల్లి వ్యూ పాయింట్ అనేసి ఉంటుంది అనమాట. దాన్ని కవర్ చేయడానికి అనేసి వెళ్తున్నాం. ఇప్పుడు బేసికల్లీ టైం అయితే ఆల్మోస్ట్ 1:45 అరౌండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బయలుదేరి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ మనకు సన్ రైజ్ అయ్యే టైంకి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్లాన్ అనమాట. మొత్తానికి అయితే ఇప్పుడు నేను మోహన్ అనేసి ఉన్నాను అనమాట. సో అతను ఇద్దరం అయితే వెళ్తున్నాము. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, ఈ నేచర్ అండ్ సిరీస్లో మనం ఏంటంటే లెస్ నోన్ ప్లేసెస్ ఉంటాయి కదా, మోస్ట్ పాపులర్ లెస్ నోన్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఎక్కువ నేచర్తో ఎక్కువ కనెక్ట్ అయ్యే వాళ్ళకు బాగా టచ్ అవుతాయి అనమాట. సో అటువంటి ప్లేసెస్ అని మనం ఈ నేచర్ అండ్ సిరీస్లో కవర్ చేయబోతున్నాము. ఆల్రెడీ అందులో ఫోర్ ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇది ఫిఫ్త్ ఎపిసోడ్ అనుకోండి. సో ఇంకా మిగతా విషయాలన్నీ మనము లొకేషన్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. చలో. దాళ్ళపల్లి ఎగ్జాక్ట్లీ 127 km. నేను వెదర్ అప్డేట్ చూసిన ప్రకారం అయితే ఎర్లీ మార్నింగ్ 6:15 అరౌండ్ అయితే మనకు సన్ రైజ్ వస్తుంది. అంటే 6:15 అరౌండ్ సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. సో పర్లేదు, మనం ఆ టైంకి వెళ్ళి అయితే రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు 2:25 అయిన టైం అనమాట. ఎగ్జాక్ట్లీ నాట్ బ్యాడ్. హైవేలో ఫిలప్ చేయించుకొని ఇంక వెళ్ళిపోవడం అంటే. యాక్చువల్గా అయితే జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే పీక్ మూమెంట్ అనమాట. నార్మల్గా రివ్యూస్లో చూసిన ప్రకారం అయితే ఆ టైంలో ఏంటంటే మేఘాలు మన కాళ్ళ దగ్గర నుంచి టచ్ అవుతూ వెళ్తాయి అనేది ఉంది. కానీ ఆ సీజన్లో మిస్ అయిపోయాయి అనమాట. పర్లేదు, ఇప్పుడైనా బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. ఫిలప్ చేయించుకుని ఇంకా బయలుదేరిపోవడం. ఫుల్ ట్యాంక్ అని కుదలేదు, ఆ గ్యాప్ ఉన్నది. టీ తాగుతావు కదా, ఎక్కడన్నా ఆపుదాంలో మధ్యలో. మాడుగుల దగ్గర పోయిన తర్వాత ఆపితే, మాడుగులు దాటిన తర్వాత ఘాట్ స్టార్ట్ అయింది. ఆడైతే సరిపోదు. నైట్ అంతా ఏమి ఉండదు. మళ్ళీ మేబీ ఒకవేళ ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ చూడడానికి స్టార్ట్ చేస్తాను. మా ఆఫ్లైన్ మ్యాప్స్ ఉంది, సరిపోయింది కదా. ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసినాను నేను. సో గైస్, మనమైతే ఇంకా 8.7 km అయితే వెళ్ళాలి. ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:10 అయింది. ఈరోజు సన్ రైజ్ టైం వచ్చేసి 6:15 చూపిస్తుంది అనమాట గూగుల్లో. చాలా ఫాస్ట్గా వచ్చాము, నాట్ బ్యాడ్. ఒకవేళ 3కి బయలుదేరినా కూడా అక్కడ నుంచి వచ్చేసేవాళ్ళం మేబీ. నైట్ కదా, పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు. సో వచ్చేసాం. ఆడికి ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా స్లోగా వచ్చాను. టైం ఉంది కదా, బెన్ను పోయింది అనుకుంటాను. ఇప్పుడు 5:20 అంటే హార్డ్లీ నార్మల్గా వెళ్ళామంటే ఒక 10 minutes వెళ్ళిపోతాం. టైం ఉంది కాబట్టి స్లోగా వెళ్తే ఒక 20 minutes వెళ్ళిపోతాం. 5:30 5:40 కల్లా వెళ్ళిపోతాం అంతే.
పాటికి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ 6కి సన్రైజ్ స్టార్ట్ అయిందంటే టైం రీచ్ అయిపోతుంది. ఓకే, మనమైతే ఇంకా ఈ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇదేనమాట, ఇదే టర్నింగ్. దాళ్ళపల్లి 6.5 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. నార్మల్గా మనము ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే మనకు వంజంగి వస్తుంది అనమాట, పాడేరు వంజంగికి వెళ్ళిపోవచ్చు. అలా స్ట్రైట్కి వెళ్ళిపోయామంటే నాకు తెలిసినంత వరకు అయితే డైరెక్ట్ వ్యూ పాయింట్ వరకు మనకు బైక్ వెళ్ళిపోద్ది. అంటే బైక్ అనే కాదు, ఏ వెహికల్ అయినా వెళ్ళిపోద్ది. మనం మళ్ళీ ట్రెక్కింగ్ అవన్నీ ఏం అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుంది పరిస్థితి అని. ఇంత నైట్ టైం ఒక రిమోట్ విలేజ్ లోకి వెళ్ళాలంటే సాహసం అని చెప్పాలా. లిటరలీ చెప్పాలంటే ఈ రూట్లో వచ్చేది పోయేది ఎవరు ఉండరు, ఓన్లీ మనం ఒకటే ఉంటాం అనమాట. మనం ఒక్కరే ఉన్నాం ఇప్పటికి కూడా. ఎందుకంటే ఈ ప్లేస్ అంత ఫేమస్ కాదు. ఇప్పుడు వనజంగి అంటే ఏంటంటే బాగా ఫేమస్ అయిన ప్లేస్. ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఎవరో ఒకరు ఉంటారు అనమాట. ఇంకా మనము ఈ జనవరి ఫిబ్రవరి ఈ టైంలో వచ్చినామంటే మీకు వనజంగిలో ఏంటంటే మీరు పైన కొండ ఎక్కినారంటే మీకు అక్కడ కింద మేఘాలు కనిపిస్తాయి కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన కాళ్ళ దగ్గర నుంచే మేఘాలు వెళ్తాయి అన్నమాట. సో కొన్ని ఫొటోస్ కూడా చూసాను నేను, దానికి సంబంధించి మన గూగుల్ మ్యాప్స్లో కొన్ని అప్లోడ్ చేశాను అనమాట. అది మీకు ఒకసారి ఇలా స్క్రీన్ పైన వేస్తాయి, కూడా చూడొచ్చు మీరు. అట్లా రోడ్డు ఉంది, అది మనం సంతోషించాల్సిన విషయం ఇంకా చెప్పాలంటే. మామూలుగా ఇటువంటి రిమోట్ ప్లేసెస్ ఏంటంటే రోడ్డు ఉండదు అనమాట. ఆఫ్ రోడింగ్ చేయాలేమో మార్నింగ్ టైం అనుకున్నాం, బెటర్. మరి అంత ఇదిగా అయితే ఏం లేదు, పర్లేదు. ఇప్పుడు ఉండే వాతావరణం బట్టి ఓకే, ఒక మంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి. ఒకవేళ ఏ టైంలో సింగిల్ పర్సన్స్ వచ్చినారంటే కింద చచ్చిపోద్ది అనుకుంటా. అంటే ఒకవేళ సోలో వచ్చే చూడొచ్చు. అసలు మనం తప్పితే ఇంక ఈ రూట్లో ఎవ్వరు వచ్చే దిక్కే ఉండదు అసలు. ఓకే, ఆఫ్ రోడింగ్ అమ్మా సంథింగ్ ఊరోళ్ళు ఏమో అరేంజ్ చేసినట్టున్నారు. గేట్ మాదిరి పెట్టారు అన్నమాట, చిన్న కట్టెతో. ఓకే, దగ్గరికి వచ్చేసాం ఇంక మనం. మేబీ దాని లోపల అంటే ఇది అనుకుంటా, అక్కడ బోర్డు ఉంది అనమాట. మేబీ లొకేషన్ ఇలాగే చూపించాను. ఇది కరెక్టే, అది ముందుకెళ్ళి అలా కూడా రావచ్చు, కాకపోతే ఇలా వెళ్తే మంచి లొకేషన్ ఉంటుందేమో. నాకు పై టాపీకి వెళ్ళాలనుకుంటా. ఊరు చూపించండి. ఏది ఏది టాప్ అదే అనుకుంటా, లేదా ఒక ఈ పక్క నుంచి వెళ్దామా? అంటే ఇది ఇంకా ఇల్లులే కదా ఇది. వీడికి వెళ్దాం అయితే ఇటు సైడ్కి. పద. అదేమో మేబీ ఆ రెడ్ లైట్ వెళ్తాను మొత్తానికి ఏదో కనపడుతుంది. ఈ పక్క కనపచ్చి ఆ పక్క దూరేయడం అంతే. కరెక్టేనా? కాదు కాదు, వాళ్ళు ఎవరు ముందుకెళ్ళి కొండ ఎక్కేద్దాం పదా.
ముందర నుంచి. ఇదే అనేది ఏం లే, ఎన్ని వ్యూ పాయింట్స్ అనుకో, ఎన్ని వ్యూ పాయింట్స్ అనుకో. అలా అలా పైకి వెళ్ళిపోయినా. టైం 5:50. సో గైస్, ఇదైతే మనకు దాలపల్లి వ్యూ పాయింట్ అనమాట ఇప్పుడు మీరు చూసింది. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఒక పర్టికులర్ వ్యూ పాయింట్ అంటూ ఏం లేదు దీనికి. ఒకవేళ మీరు ఎక్కడ నిలబడి చూస్తే అదే వ్యూ పాయింట్ అనుకోండి, అంతే. అంటే పర్టికులర్ ఎక్కడి నుంచే చూడాలి అనేది అయితే ఏం లేదు. సో అదనమాట మ్యాటర్. మార్నింగ్ ఒకవేళ మీరు ప్లాన్ చేసేటట్టు ఉంటే సన్ రైజ్కే ప్లాన్ చేయండి. బేసికలీ ఏంటంటే ఇది సీజన్ కాదు ఫస్ట్లీ. ఒకవేళ జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో కనుక ప్లాన్ చేశారంటే ఇంకా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో చూద్దాం, ఒకవేళ మళ్ళీ మనకు కుదిరితే జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మళ్ళీ రావడానికి చూద్దాము. మోహన్ చూపిలేదా మీకు? సో హీస్ మోహన్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం వచ్చిన వ్యూ పాయింట్ అయితే మీకు అటు సైడ్ నుంచి చూపిస్తే ఇంకా అర్థమైంది. అక్కడ నుంచి అక్కడ బైక్ పార్క్ చేసాం కదా, సో అక్కడ బైక్ పార్క్ చేసి ఇలా నడుచుకుంటూ వచ్చాం అనమాట. ఇది మనం ఉండేది ఇప్పుడు వ్యూ పాయింట్. సో ఆ నుంచి ఆడ బైక్ రావడానికి కొంచెం చిన్నది రూట్ ఉంటుంది అనమాట. ఆ రూట్ ఉందో లేదో అనేది కూడా అర్థం కాదు. సో మీకు ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాను, చూడొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రూట్ అయితే ఇదే అనమాట. అక్కడ తార్ రోడ్ కనిపిస్తుంది కదా, సో ఆ నుంచి ఇలా పైకి వచ్చేసినాం అంటే జస్ట్ ఇలాగనమాట. అక్కడ బైక్ ఉంది కదా, సో అక్కడ పార్క్ చేసేసి అలా నడుచుకుంటూ వెళ్ళామంటే అక్కడ కొంచెం లొకేషన్ బాగుందనమాట. పర్టికులర్గా ఇదే లొకేషన్ నుంచి అని ఏం లేదు. సో మనకి ఏంటంటే 360 degrees వ్యూ మాత్రమే ఉంటుంది. చోడవరము యానికి పోతుంది, ఇప్పుడు హైదరాబాద్ నుంచి పోతుంది. ఓకే, ఇలా పైకి రావడానికి ఇలా నేరో రోడ్ ఉంటుంది అనమాట. ఆ రూట్లోనే పైకి వచ్చేసినామంటే వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు. నార్మల్గా వెళ్ళేటప్పుడు కనపరాదు, ఇది స్లో చూసుకొని ఉంటే ఓకే సరిపోతుంది.
తీసుకుంటారు కదా ఈ పళ్ళని మొత్తం అన్నీ వస్తున్నాయి. ఇదే అది మనం చూసిన లొకేషన్, మనం వచ్చిందే ఇలాగే కదా వెళ్తాం. యాక్చువల్లీ నేను గూగుల్ రివ్యూస్ ప్రకారం చూసింది ఏంటంటే ఇక్కడ లోకల్స్ ఎవరు మనకు అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనేసి మెన్షన్ చేశారు అనమాట. ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు అలా ఉండదు యాక్చువల్గా. అందరూ టూరిస్టులు అందరికీ అలా ఉండదంటే ఇప్పుడు లోకల్స్తో ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మిస్బిహేవ్ చేయడము, ఇంకా ఇప్పుడు మనం తెచ్చుకుని ఉంటాం కదా ప్లాస్టిక్ అంటే మేబీ తినే ఐటమ్స్ కానీ ఇలాంటివి. సో అలాంటివన్నీ తెచ్చేసి అక్కడే వేసేసి పొల్యూట్ చేసేస్తానని చెప్పేసి లోకల్స్ పెద్దగా సపోర్ట్ చేయరు అనమాట వచ్చే టూరిస్ట్లను. అదే అనమాట మ్యాటర్. ఏమో అది ఇంతకుముందు ఉన్నిందేమో. నేనైతే ఇప్పుడు లోకల్స్ని అడిగినప్పుడు అయితే వాళ్ళు పర్లేదు చెప్పారనమాట. అంటే నేను ఒకరినే అనుకోండి అడిగింది. మేబీ వాళ్ళకేమన్నా అలా ఇష్యూస్ ఫేస్ ఉండొచ్చు ఆ రివ్యూ పెట్టిన వాళ్ళు. మనం నీట్గా వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, పొల్యూట్ చేయకుండా మనం ఏదైనా తెచ్చుకున్నా తిన్నా కూడా సో ఆ వేస్ట్ అంతా మళ్ళీ మనం క్యారీ చేసి మళ్ళీ వేరే చోట ఎక్కడన్నా డంప్ యార్డ్లో కానీ డస్ట్బిన్స్లో కానీ పడేస్తే ఇట్స్ బెటర్. ఎందుకంటే మనం చూడ్డానికి వచ్చాం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ ప్రాంతాలన్నీ చెడిపోతాయని వాళ్ళు కూడా ఉంటుంది కదా. సో అదనమాట. మనం కరెక్ట్గా ఉన్నంత వరకు ఎవరితో ఏం ప్రాబ్లం ఉండదంటే అంతా మన పైన బేస్ అయి ఉంటుంది అనుకోండి. మనకేంటంటే ఇంకా డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోవడం. ఇంకా వెళ్ళే రూట్లో ఏమన్నా ఒకవేళ మంచి టిఫిన్ సెంటర్ ఏదైనా కనిపించి టిఫిన్ చేసేసి డైరెక్ట్ విజయనగరం వెళ్ళిపోవడం. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది అనమాట. సో ఇప్పుడే రూమ్ దగ్గరికి వచ్చాము. సో ఈ వ్లాగ్ అయితే అంతే. ఇంకా సో ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై ఫర్ నౌ.